650 మంది స్కూల్లో బయట స్కూల్ నుంచి కొంతమంది పంపించారు. క్లాస్ ఈ రోజున ఇంతటి బృహత్కరమైన ధన్యమైన కలపాలకు ఆహ్వానిస్తున్నాము. ఇది వికాస్ హాస్పిటల్ వారి నీటిలో విశేషంగా కూర్చున్నాం. మీకోసం అనుకునే దానికన్నా ఎక్కువ మార్కులు సాధిస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. అలవిద్యుల మీదకు వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నేటి పరీక్షలకు మీరు సన్నద్ధమయ్యారు, తెచ్చుకుంటారు చాలామంది స్టూడెంట్స్. కానీ 6 ఈ రాత్రే మన జిల్లా విద్యాశాఖాధికారి వారి దృష్టికి తీసుకెళ్ళాను. అబ్బాయిలు మీకు ఒక మాట చెప్తున్నాను, ఎందుకో తెలియదు కానీ వెనకబడుతున్నారు బాగా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చుట్టుగుంటలోని SKBPM స్కూల్లో మరి రేపు మార్చి 16న రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులందరితో కూడా ఒక మోటివేషన్ క్లాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరినీ కూడా ఒకసారి కలుసుకొని వారికి ఒక దిశానిర్దేశం ఇవ్వాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గుంటూరు పశ్చిమ స్కూల్స్ అన్నిటినీ కలుపుకుని దాదాపుగా 1328 మంది విద్యార్థులు రేపు మార్చి 16న పరీక్షలు రాయబోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఎంతో శ్రద్ధతో చదువుకుంటూ మంచి ఉత్తీర్ణతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి బాగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి డిఓ గారు, ఎంఈఓ గారు, ప్రిన్సిపల్స్, స్కూల్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా డెడికేటెడ్గా వాళ్ళతోనే ఉంటూ ఈ మంచి లక్ష్యాన్ని సాధించే దిశగా వాళ్ళందరికీ కూడా డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నేటి ఈ విద్యార్థులే మన భావితర భవిష్యత్తు అని మనందరికీ తెలుసు. ఈ భవిష్యత్తు ఎంతో చక్కగా రూపకల్పన చెందాలి. మరి జీవితంలో ఫస్ట్ అడుగు వేయబోతున్న 10వ తరగతి అనేది ప్రతి ఒక్కరి విద్యార్థి జీవితంలో ఒక మొదటి అడుగుగా మనందరికీ తెలుసు. అలాంటి మొదటి అడుగు ఎంతో చక్కగా అద్భుతంగా ఒక కాన్ఫిడెంట్తో ముందుకు వెళ్ళాలి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా విచ్చేసి దీనికి మంచి జయప్రదం చేయడం కూడా జరిగింది. మరి దీనికి వారి స్వ అనుభవాలతో ఎంతో కొంత పిల్లల్లో ఉత్తేజాన్ని నింపడం కోసం స్థానిక కార్పొరేటర్ గారు అడక పద్మావతి గారు, మరి ప్రెసిడెంట్ మన తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా డిఓ గారు, ఎంఈఓ గారు, మరి శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అధినేత గళ్ళ రామచంద్రరావు గారు, వికాస్ హాస్పిటల్స్ డాక్టర్ గారైన దుర్గా గారు, ఇలాగా అందరూ నాయకులు ఈరోజు ఇక్కడికి విజిట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. పిల్లలందరూ కూడా పశ్చిమ నియోజకవర్గ 10వ తరగతి పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణతో ముందుకు వస్తాము అని చెప్పి మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని పెంచి ఈ పరీక్షల భయాన్ని తగ్గించే ఒక చిన్న చిరు ప్రయత్నంగా ఈరోజు మేము అందరం చేయడం జరిగింది. పిల్లలకందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి అందరూ కూడా భయపడకుండా ఈ ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, పిల్లల్ని ఉత్తేజపరిచే కార్యక్రమం, మోటివేట్ చేసి భావితరంలో ఎలాంటి
అంటే ఒక లోపాయికారి అయిన నాయకులు కాకుండా ఉండాలి అన్న ఒక మంచి దిశానిర్దేశం కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇలాంటి ప్రయత్నంలో మీరు ఎలా అయితే నాయకులుగా సమాజానికి పనికిరారో వారి గురించి మీరు ఒక ప్రశ్న అడగడం, దానికి నేను సమాధానం చెప్తే బహుశా ఈ ప్రాంగణం యొక్క ఆ యొక్క వాల్యూ పోతుందేమోనని నా అభిప్రాయం. వారి వారి అభిప్రాయాలు ఏవైనప్పటికీ కూడా మరొక సందర్భంలో నేను మీకు చక్కటి సమాధానం చెప్పగలుగుతాను. దీన్ని మాత్రం ఈ సందర్భాన్ని పాడు చేయకూడదు అన్నది నా ఉద్దేశం.